గురుభ్యో నమః. ప్రారబ్ధ కర్మవశముతో ఏ జన్మ వచ్చినా రావచ్చును. కానీ ఆ జన్మలన్నిటి యందు ఈశ్వర పాదారవింద స్మరణం మాత్రము కలిగేటట్లు అనుగ్రహింపమని శంకరులు ఈ శ్లోకంలో శివుని ప్రార్థిస్తున్నారు. మనస్సులు ఈశ్వరాయత్తములు అయితే ఉపాధి ఏదైనా సరే దానివల్ల లోటు లేదని శంకరులు తెలిపారు. 10వ శ్లోకం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. నాకు నరుడుగా, దేవతగా, పర్వతముగా, అడవిగా, మృగముగా, దోమగా, పశువుగా, పురుగుగా, పక్షి మొదలైన విధంగా జన్మలు కలుగవచ్చు. నేను ఏ రూపమును జన్మించినా ఓ శివ, నా హృదయం ఎల్లప్పుడూ నీ పాదపద్మములను స్మరించడం వల్ల కలిగే మహానంద ప్రవాహములో ఓలలాడుతూ ఉంటే నాకు పైన చెప్పిన వాటిలో ఏ జన్మము లభిస్తే మాత్రం ఏమి నష్టము కలుగుతుంది? నాకు ఏ జన్మం లభించినా నీ పాదపద్మములను స్మరించడం వల్ల కలిగిన మహానందము లభిస్తే ఆ జన్మకు ధన్యత్వము కలుగుతుందని భావము. నమస్తే.